విద్యుత్ విజయం ఇక్కడితో అయిపోలేదు. పటాన్ జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ ఏర్పాటు చేసి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులకు మోడీ మార్గదర్శయ్యారు. 3 గ్రిడ్లు విఫలమై దేశంలో 3వ వంతు భాగం అంధకారంలో చిక్కుకున్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ను తనను గుడ్డిగా అనుసరిస్తే దేశం వెలిగిపోతుందంటూ మోడీ చేసిన ప్రచారం ప్రజల్ని ఆకట్టుకుంది. దేశ వృద్ధి రేటు ప్రస్తుతం 5 నుంచి 6% మధ్య తచ్చాడుతోంది. కానీ గుజరాత్లో మాత్రం వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో 2 అంకెలకు చేరిన వృద్ధి సుస్థిరంగా సాగుతోంది. గత జూలైలో నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్లో 20,83,000 కోట్ల విలువైన పెట్టుబడి అవగాహనలు కుదిరాయి. వీటిలో ఇప్పటికే దాదాపు సగం ఒప్పందాలు కార్యరూపం దాల్చాయి. జనవరిలో నిర్వహించనున్న వైబ్రెంట్ గుజరాత్ కి 121 దేశాలు పాల్గొంటాయని మోడీ ప్రచారం చేశారు. ఈ అభివృద్ధి తీరును చూసే బ్రిటన్ మోడీ వీసాను పునరుద్ధరించగా అమెరికా అదే దారిలో ఉంది. సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగిన ఈ పరిణామాలు కాంగ్రెస్ కి మింగుడు పడలేదు. ఢిల్లీ, ముంబై కారిడార్ వెంబడి మోడీ హయాంలో 30 ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటయ్యాయి. పట్టణీకరణ వేగంగా జరిగింది. ఇది యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ విషయాన్ని ప్రతి ఎన్నికల ప్రచార సభలో వెల్లడించిన మోడీ అభివృద్ధి వల్లే వలసలు తగ్గిపోయాయని గుర్తు చేశారు. మోడీ అభివృద్ధి మంత్రం వ్యవసాయ రంగంలోనూ సాగింది. గుజరాత్ వ్యవసాయ వృద్ధి రేటు 10%. 8 వ్యవసాయ వాతావరణ మండళ్లను ఏర్పాటు చేసిన ఆయన వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చారు. వ్యవసాయ అనుకూల విధానాలు ఆయన విజయానికి దోహదం చేశాయి. నిజానికి ఇతర రాష్ట్రాల కంటే గుజరాత్లోనే విద్యుత్ ఛార్జీలు అధికం. ధర ఎక్కువైనా నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడంపై అక్కడి రైతుల్లో హర్షం వ్యక్తమైంది. అయితే సౌరాష్ట్ర వ్యవసాయ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనలేకపోయారనే విమర్శలు మాత్రం మోడీని వెంటాడాయి. నరేంద్ర మోడీ అభివృద్ధి అజెండా ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచింది. 2009-10లో గుజరాత్ తలసరి ఆదాయం 63,931 రూపాయలు, జాతీయ సగటు 46,492 రూపాయలు మాత్రమే. అభివృద్ధి మంత్రం పఠించిన మోడీ సంక్షేమానికి పెద్దపీటే వేశారు. మాతా శిశు సంరక్షణ, పేదలకు 2 లక్షల వరకు ఉచిత వైద్యం, లింగ సమానత్వం కోసం ప్రత్యేక నిధి, మత్స్యకారులు, గిరిజనులకు ప్రత్యేక ప్యాకేజీలు, బేటీ బచావో అంటూ ఆడపిల్లల పరిరక్షణ పథకం ప్రవేశపెట్టారు. గుట్కాపై నిషేధం విధించిన మోడీ ఈ విషయాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థని మోడీ సరిదిద్దారు. దాదాపు అన్ని గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించారు. 13,693 గ్రామాలు అంటే దాదాపు 3వ వంతు గ్రామాలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ అందించడం దేశంలోనే ఓ రికార్డు. అభివృద్ధి మంత్రాన్ని 100% ప్రచారం చేసుకున్న మోడీ విపక్షాల్ని విమర్శించడంలోనూ ప్రత్యేక పంథాను అనుసరించారు. గుజరాతీల ఆత్మగౌరవ నినాదాన్ని తట్టిలేపారు. సోదరి సోనియా నేతృత్వంలోని ఢిల్లీ సింహాసనం ముందు గుజరాత్ ఎప్పటికీ చేతులు చాచి అర్థించదనే నినాదం సామాన్య జనంలోకి వెళ్లింది. ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, కులీ సామాజిక వర్గం అధికంగా ఉండే ప్రాంతాల్లో 7 కొత్త జిల్లాల్ని, 20 తాలూకాల్ని ఏర్పాటు చేసిన మోడీ కాంగ్రెస్ సమీకరణాల్ని దెబ్బకొట్టారు. ముస్లింలలో విశ్వాసం నింపుకునేందుకు సద్భావన దీక్షలు చేపట్టారు. ఊహించని ఈ ఎత్తులు విపక్షాల్ని బిత్తరపోయేలా చేస్తే ప్రజల్లో మోడీ అభిమానం అమాంతం పెరిగిపోయింది. భాజపా నుంచి విడిపోయి గుజరాత్ పరివర్తన్ పార్టీ స్థాపించిన కేశుభాయ్ పటేల్ మోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. అయినప్పటికీ కేశుభాయ్పై ఒక్క ప్రతి విమర్శ చెయ్యని మోడీ నైజం పటేల్ సామాజిక వర్గం మనసుల్ని గెలిచిందని చెప్పాలి. గుజరాత్ కి సమీపంలోని సర్ క్రీక్ ని పాకిస్తాన్ కిచ్చేందుకు కేంద్రం అంగీకరించేందుకు సిద్ధమైందని విమర్శించి జాతీయవాద భావజాలాన్ని ప్రచారం చేశారు. ఇక ప్రచారంలోనూ మోడీ మాయ చేశారు. 3D హోలోగ్రామ్ సాంకేతికతతో ఒకేసారి 4 వేర్వేరు ప్రాంతాలలో ప్రచారం చేయడం ఓటర్లని ఆకర్షించింది. ప్రజా సమస్యలపై స్పష్టత, ప్రధాని పదవిపై వ్యామోహం కన్నా గుజరాత్ అభివృద్ధే ముఖ్యమన్న మోడీ ప్రచారం ఆయనకు 3వ సారి అధికారాన్ని కట్టబెట్టింది.